వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జీసస్ గాస్పుల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మెగా యూత్ ఫెస్ట్ నిర్వహించారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు జరిగిన ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ సువార్థికులు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ రాజా హేబెల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా బైబిల్ క్విజ్ నిర్వహించారు. పాస్టర్ డాక్టర్ ఆర్ జయశాస్త్రి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జయపాల్ శాస్త్రి, సుధాకర్, కుమార్ రాజా, యాకోబు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఎంత నీతిపరులో వాళ్ళ భార్య అంత గొప్పది. అన్ని పోయిన తర్వాత, పిల్లలంతా చచ్చిపోయిన తర్వాత యోబు భార్య ఏమన్నది? దేవుణ్ణి దూషించి చచ్చిపో అన్నది. 200 కథలు చదివాను. 4000 డైలాగులు నేను చెప్పుకుంటాను. మేబీ అంతకన్నా ఎక్కువేమో. 100-150 పాటలు, రైట్, పనికి మాలిన పాటలకి నేను డాన్సులు చేసి ఉంటాను. ఏది నన్ను మార్చలేకపోయింది. ఈ గ్రంథం ఒక్కటే నా జీవితాన్ని, నా ఆలోచనని మార్చగలుగుతుంది. ఎంత మారిపోయిందో నా ఆలోచన తీరు, నా మనసు, నా తలంపులు, నా ఊహలు అన్నిటినీ మార్చేసింది, శాశ్వతంగా మార్చేసింది. ప్రైజ్ ది లార్డ్. అందుకని అంటున్నాను, దివారాత్రులు వాక్యము ధ్యానించేవాడు ధన్యుడు. వాడు చేసినదంతయు. బ్రదర్, నా లైఫ్లో సక్సెస్ లేదు. ఎందుకు లేదో నీకు తెలుసు. యువజనమా కదిలిరా, ఈ ఆడియో బ్రదర్ జయపాల్ గారు తనే లిరిక్స్ రాసి ఈ పాటని కంపోజిషన్ చేయడం జరిగింది. ఇవన్నీ రికార్డింగ్స్ అంతా చెన్నైలో చేశారు. బ్రదర్ కూడా అక్కడే వచ్చి పాడారు. ఈ పాట అంటే ఇప్పుడుండే యూత్కు, అంటే ఇప్పుడుండే యూత్ ఎట్లా ఉండాలి, వాళ్ళు ఎట్లా దేవునిలోకి రావాలనే ఒక సబ్జెక్ట్ అంతా దీంట్లో చక్కగా రాశారు బ్రదర్ జయపాల్ గారు. నేను దీనికి ఆర్కెస్ట్రేషన్స్, లైవ్ రిథమ్స్ అన్నీ చెన్నైలోనే చేశాను. సో మీరందరూ ఈ పాటను విని చక్కగా దీని ద్వారా ఎన్నో ఇవి మీరు పొందాలని ఆశిస్తూ బ్రదర్ జయపాల్ గారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ. సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోటలో వినాయక చవితి పండుగ వేడుకలు నిర్వహించారు. మన భారతీయ సైంటిస్టులందరూ కలిసి జరుపుకునే ఒక వినాయక చవితి పండుగ మహోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీలక్ష్మి కూచిపూడి నృత్య కళా కేంద్రానికి ఆహ్వానాన్ని అందించి నృత్య ప్రదర్శన అవకాశం కల్పించడం మాత్రమే కాకుండా పిల్లలందరికీ కూడా అంతరిక్ష కేంద్రం లోపల రాకెట్ విభాగాలు గురించి కూలంకుశంగా వివరించి వాటి గురించి ఒక విజ్ఞానపరమైన పరిచయాన్ని చేసి పిల్లలకి ప్రదర్శనానంతరం చిరు జ్ఞాపికలను బహుకరించి మరొకసారి సాంస్కృతిక రంగంలో కళలను, కళాకారులను ప్రోత్సహించడంలో కూడా ఈ శాస్త్రవేత్తలు ముందున్నారని నిరూపించారు. ఎంఏ కూచిపూడిలో ఎంఏ చేశారు, ఆవిడ బిఏ బిఈడి చేశారు. సో వారి నేతృత్వంలో కొన్ని వందల మంది పిల్లల్ని ఇలా తీర్చిదిద్దుతున్నారంటే నిజంగా చాలా సంతోషదాయకం మేడం. నిజంగా ఇంతమందిని మీరు అలా తీర్చిదిద్దుతున్నారంటే ఇట్ ఈస్ నాట్ నార్మల్ థింగ్. షీ హాస్ స్కల్ప్చర్డ్ మెనీ చిల్డ్రన్ లైక్ దిస్. మోర్ దెన్ 200 చిల్డ్రన్ ఆర్ దేర్ అండర్ హెర్. దే ఆర్ ట్రైనింగ్. సో నేను ఎందుకు ఇంగ్లీష్ చెప్తున్నానంటే మెనీ ఆఫ్ అవర్ ఎంప్లాయీస్ ఆర్ నార్త్ ఇండియన్స్ ఆర్ దేర్. ఇట్స్ ఎ స్మాల్ ఇండియా. మాదొక చిన్న భారతదేశం, అందరికీ అర్థం కావాలనే ఉద్దేశం మీద నేను చెప్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తూ ఇయర్ ఒక డాన్స్ టీచర్, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఒక డాన్స్ టీచర్గా తను చెప్తూ ఉంది. ఆ కళ పట్ల గౌరవంతో నా దగ్గర డాన్స్ టీచర్గా రన్ అవుతుంది శ్రావణికి.
రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలో తెనాలి విద్యార్థులు అర్హత సాధించారు. అమలాపురంలో ఈ నెల 14 మరియు 15 తేదీల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ సబ్ జూనియర్ వివిధ కేటగిరీ పోటీలో మొదటి ప్రయత్నంలోనే శ్రీ రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ఎన్సీసీ విద్యార్థులు బ్యాక్ స్క్వాడ్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి స్టేట్ మీట్కి అర్హత సాధించిన 5గురిలో 4 విద్యార్థులు దనాల తనుశ్రీ, షేక్ హనీఫ్, లీలా నాగేంద్రబాబు, ఎడ్ల తరుణ్ స్టేట్ మీట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ పొందారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మౌలాబీ అన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ ఆఫీసర్ పరిసాద్ సర్దార్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసాద కుమారి, కొడాలి గోవర్ధన్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. తెనాలిలో జరిగిన 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. చెంచుపేట మార్కెట్ యార్డ్ సమీపంలో ఎదురెదురు వాహనాలు ఢీకొని 3గురికి తీవ్ర గాయాలయ్యాయి. చెంచుపేట కరెంట్ ఆఫీస్ వద్ద రాంగ్ రూట్లో వెళ్తున్న మరొక బైక్ యాక్సిడెంట్ కాగా 1 వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 4 వ్యక్తుల్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. యాక్సిడెంట్లో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. చిన్నరావూరు మై ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 7వ గణేష్ మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు నిమజ్జోత్సవం వైభవంగా నిర్వహించారు. గత 7 సంవత్సరాలుగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి 7 సంవత్సరాల్లో భాగంగా 7వ తేదీ నుంచి ఈ రోజు వరకు 9 రోజులు చక్కగా గణేష్ మహారాజ్కి విశేష పూజలు ప్రసాదాలతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా కులమతాలకు అతీతంగా మరి 1500 నుంచి 2000 మందికి మరి అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా ఈ రోజుల్లో మరి ఒక యువత ఈ కార్యక్రమాన్ని మరి వినాయకుడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అంటే భారీ ఖర్చుతో వాళ్ళ స్థాయికి మించిందే. అయినప్పటికీ 7 సంవత్సరాల నుంచి ఇంత గొప్పగా చేస్తున్నారంటే వాళ్ళని ఈ సందర్భంగా నేను అభినందిస్తా జరుగుతూ ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులను పరిశీలించిన తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు. వైభవంగా ప్రారంభమైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వార్షిక పవిత్రోత్సవాలు. తెనాలిలో జరిగిన 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 4 వ్యక్తులకు తీవ్ర గాయాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.